Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vatluru. In this video session, I would like to discuss about the remaining topic of embryonic and larval development stages of fishes and okay na? So in the previous video, we have discussed about the embryonic and larval developmental stages of fishes up to the post embryonic stage and so in this video session, I am going to explain the remaining portion of larval developmental stages of fishes. So let's start the topic. So first one, so larval developmental stages of fishes okay na. So మన ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాము, అప్ టు ది పోస్ట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంటల్ స్టేజెస్ వరకు చెప్పుకున్నాం. సో ఇన్ దిస్ వీడియో, సో ఈ వీడియోలో మనం ఏంటి అంటే లార్వల్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ఫిషెస్ గురించి మనం చెప్పుకుంటున్నాం. సో యంగ్ స్టేజెస్ ఆఫ్ ఫిషెస్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ హ్యాచింగ్ till they become full mature adult are known as a larva or fry stage అని మనం చెప్పుకుంటాము. ఓకేనా. సో దే ఆర్ యంగ్ స్టేజెస్ నుంచి దే ఆర్ ఫుల్లీ మెచ్యూర్డ్ అడల్ట్ ఫామ్కి మనకి కన్వర్షన్ అనేది జరిగితే కనుక దాన్ని మనం లార్వల్ స్టేజ్ అని లేకుంటే ఫ్రై స్టేజ్ అని మనం చెప్పుకుంటాము. సో ద పీరియడ్ ఆఫ్ లార్వల్ డెవలప్మెంట్ వేరీస్ కన్సిడరబుల్లీ ఇన్ డిఫరెంట్ ఫిషెస్. సో ఈ లార్వల్ డెవలప్మెంటల్ టైం పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్. సో డిఫరెంట్ ఫిషెస్లో ఏంటంటే ఒక్కొక్క ఫిషెస్లో ఒక్కొక్కలాగా మనకి ఈ లార్వల్ డెవలప్మెంటల్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ అనేది వేరియేషన్ అనేది మనకి చూడొచ్చు. సో ఫిష్ ఫ్రై విత్ ఏ యోక్ సాక్ ఈజ్ నోన్ యాజ్ ఏ సాక్ ఫ్రై కూడా అంటారు. ఓకేనా. సో ఫిష్ ఫ్రైకి యోక్ కంటెంట్ కానీ ఒకవేళ మనకి ప్రెజెంట్ అయి ఉంటే కనుక దాన్ని సాక్ ఫ్రై అని కూడా మనం దాన్ని పిలవచ్చు. సో అండ్ ఆఫ్టర్ ద యోక్ sac disappears, it is called as a advanced fry అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో కొంత టైం పీరియడ్ తర్వాత ఏంటి అంటే మనకి సో యోక్ సాక్ అనేది ఏంటంటే డిసపియర్ అవుతుంది, సో రెడ్యూస్ అవుతుంది. సో అప్పుడు మనం దీన్ని అడ్వాన్స్డ్ ఫ్రై కండిషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ సమ్ స్పీసెస్ the advanced fry are closely resemble to the adults except in the size అన్నమాట. సో కొన్ని టైప్ ఆఫ్ ఫిష్ స్పీసెస్లో చూసుకుంటే కనుక మనం ఈ అడ్వాన్స్డ్ ఫ్రై స్టేజ్ మనకి అడల్ట్ ఫామ్ కింద మనకి అపియర్ అవుతుంది. సో ఈ అడ్వాన్స్డ్ ఫ్రై స్టేజ్ విచ్ ఈస్ రిజంబల్స్ as సేమ్ యాజ్ దట్ ఆఫ్ అడల్ట్ ఫామ్ కింద మనకి కనిపిస్తుంది, కానీ సైజ్ మాత్రం సేమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ called direct development and it is seen in the salmon, trout fishes and many catfishes లో మనం సో ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో డైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సో యంగ్ వన్స్ కానీ మనకి విత్ ఇన్ ద బాడీలో డెవలప్ అయ్యి సో విత్ ఇన్ ద ఆర్గానిజమ్స్ యొక్క బాడీలో మనకి డెవలప్ అయ్యి బయటికి సో బర్త్ అనేది ఇస్తే కనుక దాన్ని బయటికి సో ఎక్స్టర్నల్గా ప్రొడ్యూస్ అయితే కనుక దాన్ని మనం డైరెక్ట్ డెవలప్మెంట్ అని అంటాం. లైక్ హెన్ ఎగ్ అవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనమాట. ఓకేనా. సో యంగ్ వన్స్ కానీ మనకి డైరెక్ట్గా రిలీజ్ అయితే కనుక సో బాడీలోనే యంగ్ వన్స్ అనేవి కంప్లీట్ డెవలప్మెంట్ జరిగి మనకి బయటికి రిలీజ్ అయితే దాన్ని డైరెక్ట్ డెవలప్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ డైరెక్ట్ డెవలప్మెంట్ ఏ టైప్ ఆఫ్ ఫిషెస్లో చూస్తామంటే సాల్మోన్ ఫిషెస్ని, ట్రాట్ ఫిషెస్లో, నెక్స్ట్ క్యాట్ ఫిషెస్లో మనం ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సెవెరల్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫిషెస్ లైక్ క్లుపిడే ఫ్యామిలీ. ఓకేనా. సో క్లుపిడే, సిప్రినిడే, లోపిడే, నెక్స్ట్ యాంగులిడియా, సో నెక్స్ట్ స్కార్పియనిడియా. సో ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్లో మనం సో ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫిషెస్లో మనం ఏంటంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది చూస్తాము. సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే సో షెల్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో ఆ ఎగ్లో మనకి షెల్ ఫార్మేషన్ కానీ లేక లేయర్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. సో అందులో మనకి విత్ ఇన్ ద ఎగ్లో డెవలప్మెంట్ అనేది బయటకు రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్లో మనకి డెవలప్మెంట్ అనేది జరిగితే కనుక దాన్ని మనం ఇండైరెక్ట్ డెవలప్మెంట్ మనం చెప్పుకుంటాము. ఇన్ దిస్ ఫిషెస్ ద ఫ్రై అండర్గోస్ మెటమార్ఫోసిస్ డ్యూరింగ్ విచ్ ద లార్వల్ క్యారెక్టర్స్ ఆర్ లాస్ట్ అండ్ ద అడల్ట్ ఫీచర్స్ ఆర్ అపియర్. సో యూజువల్లీ ఏంటి అంటే సో ఫిషెస్లో ఏంటి ఇన్ దోస్ టైప్ ఆఫ్ ఫిషెస్లో ఏంటంటే ఈ ఫ్రై కండిషన్లో ఉన్న ఫిష్ అనేది ఏంటి అంటే మెటమార్ఫోసిస్ అనేది జరుగుతుంది. సో మెటమార్ఫోసిస్ అంటే ఏంటి, ఎగ్ స్టేజ్ నుంచి అడల్ట్ ఫామ్కి కన్వర్షన్ అనేది జరిగితే కనుక దాన్ని మనం మెటమార్ఫోసిస్ అనే అంటాము. సో లేటర్ ఆన్ ఏంటంటే లార్వల్ క్యారెక్టర్స్ అనేవి ఏంటి అంటే లాస్ట్ అయితే సో ఆఫ్టర్ దట్ లార్వల్
క్యారెక్టర్స్, సో లార్వల్ ఫామ్ నుంచి మనకి అడల్ట్ ఫామ్కి కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఏ ఫ్రై విచ్ లాసెస్ ద లార్వల్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ ఏ మినియేచర్ అడల్ట్ అండ్ ఈస్ కాల్డ్ ఫింగర్లింగ్ అని అంటాం. సో మినియేచర్ అంటే ఏంటి, సో చిన్న ఒక అడల్ట్ ఫామ్ మనకి ఫామ్ అవుతుంది, ఓకేనా. సో దాన్ని మనం ఫింగర్లింగ్ అని అంటాం. సో మన ఫింగర్ ఎంత ఉంటుంది, సో అంతా మనకి ఆ లెంత్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. So this enters an active feeding stage which results in the growth of a body and maturation of gonads to give rise to the adult form. So next later on ఏంటంటే ఈ ఫింగర్లింగ్ స్టేజ్ అనేది దే ఆర్ వెరీ యాక్టివ్ ఫీడింగ్ స్టేజ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ స్టేజ్లో ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. సో ఫుడ్ ఎందుకు కావాలి, సో ఫర్ ద గ్రోత్ అనమాట, ఓకేనా. సో బాడీ గ్రోత్కి సో ఈ ఫుడ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది, చాలా వెరీ హైలీ యాక్టివ్గా మనకి అపియర్ అవుతూ ఉంటుంది. సో లేటర్ ఆన్ ఏంటంటే మెచ్యూరేషన్ ఆఫ్ గోనట్స్ కూడా మనకి ఈ స్టేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్టేజ్ నుంచి మనకి ఏంటంటే అడల్ట్ ఫామ్కి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఫిమేల్స్ ఆర్ యూజువల్లీ లార్జర్ ఇన్ సైజ్ దెన్ దట్ ఆఫ్ ది మేల్స్. సో ఈ కండిషన్లో ఏంటంటే మనకి ఫిమేల్స్ అనేవి లార్జర్ ఇన్ సైజ్ ఉంటాయి when compared to that of males అన్నమాట. బట్ ద latter attain సెక్షువల్ మెచ్యూరిటీ ఎర్లీ. సో ఈ లాటర్ ఫామ్ అనేది ఏంటంటే మనకి సో లాటర్ ఆన్ ఏంటంటే సెక్షువల్ మెచ్యూరిటీ స్టేజ్కి మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో వాటిలో సెక్షువల్ మెచ్యూరిటీ అనేది అటెండ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద న్యూలీ హ్యాచ్డ్ లార్వా అనమాట. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ పెక్టోరియల్ ఫిన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్పైనల్ కార్డ్, నోటోకార్డ్, నెక్స్ట్ ఇంటెస్టైనల్ రీజన్, నెక్స్ట్ యోక్ సాక్, eyes and brain అన్నమాట. సో దిస్ ఈస్ ద న్యూలీ హ్యాచ్డ్ లార్వా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లార్వల్ డెవలప్మెంట్ ఆఫ్ టోటర్ ఫిష్ అనమాట, ఓకేనా. సో మనం ఒక ఫిష్ని తీసుకొని మహాశిర ఫిష్ని తీసుకొని దాంట్లో మనకి లార్వల్ డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉన్నది అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో లార్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ స్ప్రినిడ్ ఫ్యామిలీకి చెందిన ఒక ఫిష్ అనమాట ఇది మహాశిర్ ఫిష్ అనేది. సో ఇది సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి టోటర్ ఫిష్ అని కూడా అంటారు. అండ్ ఇట్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేజెస్. దాని యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ అనేది మనకి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ స్టేజ్లో మనకి దాని యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే 8.75 మిల్లీమీటర్ సైజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు, దాని యొక్క లెంత్ అనేది బాడీ లెంత్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రో లార్వా. సో విచ్ ఈస్ ఇన్ సో ఎల్లో కలర్లోనూ మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సో విచ్ ఏ ఫెయిర్లీ లార్జ్ సైజ్డ్ యోక్ శాక్ అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో యోక్ శాక్ కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ అందుకే మనకి యోక్ శాక్ ఉండడం వల్ల ఎల్లో కలర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో యోక్ శాక్ ఈస్ బ్రాడ్ యాంటీరియర్లీ టాపరింగ్ టువర్డ్స్ ద పోస్టీరియర్ ఎండ్ అనమాట, ఓకేనా. సో యాంటీరియర్ సైడ్ మనం చూసుకుంటే కనుక చాలా బ్రాడ్గా ఉంటుంది. సో పోస్టీరియర్ సైడ్కి వచ్చేసరికి కొంచెం ట్యాపర్డ్గా అనమాట, ఓకేనా. సో కొంచెం సన్నగా మనకి కనిపిస్తుంది అనమాట. సో పైన ఏంటంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది, కింద ఏంటంటే కొంచెం నారోగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ హ్యాస్ ఏ రో ఆఫ్ పిగ్మెంట్స్ ఆన్ ఇట్స్ అప్పర్ పార్ట్. సో మనకి ఏంటంటే పిగ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. సో పిగ్మెంట్స్ ఉండడం వల్లే దీనికి ఎల్లో కలర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ లార్వా హ్యాస్ ఏ బ్రాడ్ హెడ్, పిగ్మెంటెడ్ ఐస్ అండ్ ఏ మీడియం కంటిన్యూస్ ఫోల్డ్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ బ్రాడ్ హెడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పిగ్మెంటెడ్ ఐస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇట్లా అబ్జర్వ్ చేస్తే కనుక ఇది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీడియం కంటిన్యూస్ ఫోల్డ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో డార్సల్ ఫిన్ ఈజ్ డిమార్కేటెడ్. సో డిమార్కేటెడ్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ నాట్ వెల్ డెవలప్డ్ అనమాట, ఓకేనా. పూర్లీ ఫామ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ సో దీనికి ఫంక్షనల్ కెపాసిటీ అనేది మాత్రం ఉండదు. సో డార్సల్ ఫిన్ అనేది ఏంటంటే పూర్గా డెవలప్ అవుతుంది. సో బట్ రేస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఇట్. సో దీనికి ఫిన్ రేస్ అనేవి ప్రెసెంట్ అయి ఉండవు. సో కాడల్ ఫిన్ ఈస్ ట్రాన్యుకేట్ అండ్ the 7 to 8 rudimentary rays are present in it. సో కాడల్ ఫిన్లో ఏంటంటే మనకి సో ఇట్ ఈజ్ ఎన్ ట్రునికేట్ అనమాట. సో మీరు ఈ పిక్చర్ కానీ అబ్జర్వ్ చేస్తే కనుక దిస్ ఈజ్ ద ట్రునికేట్ ఫార్మ్ ఆఫ్ ఏ కాడల్ ఫిన్. సో ఈ షేప్లో మనకి అబ్జర్వ్ చేస్తే కనుక దీన్ని ట్రునికేట్ షేప్ అని మనం చెప్పుకుంటాము. సో ఇట్ ఈజ్ ఎన్ రౌండెడ్ షేప్ caudal fin. It is an forked అనమాట, డీప్లీ ఫోర్క్డ్ ఫిన్ అనమాట, ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, లూనికేట్ షేప్ అనమాట. సో ఈ యొక్క కాడల్ ఫిన్ వచ్చేసరికి లూనికేట్ షేప్లో మనకి ఇట్లాగా లూనికేట్ షేప్లో మనకి అరేంజ్ అయి ఉంటుంది. సో దీనికి ఏంటంటే కాడల్ ఫిన్కి ఏంటంటే 7 to 8 రుడిమెంటరీ అంటే పూర్లీ డెవలప్డ్ మనకి రేస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ డార్సల్ ఫిన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అండ్ డ్రమాకేటెడ్ లైక్ సరౌండింగ్ ఒక బౌండరీ లైక్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, పూర్లీ డెవలప్ అవుద్ది. నెక్స్ట్ ఒక బౌండరీ లైక్ స్ట్రక్చర్ కింద మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో anal fin is not demarcated. So it is an anal fin వచ్చేసరికి ఏంటంటే it is not highly developed. So it is a just like a form ఒక మనకి ఫార్మేషన్ అనేది ఉంటుంది, కానీ దానికి ఎటువంటి రేస్ అనేవి ఫిన్ రేస్ అనేవి మనకి అబ్జర్వ్ చేయము. సో దే ఆర్ సెపరేటెడ్ అనమాట. ఓకేనా, సో యానల్ ఫిన్ వచ్చేసరికి సెపరేటెడ్ ఫామ్గా మనకి, ఓకేనా, మొత్తం అంతా ఒక అటాచ్మెంట్ లేకుండా జస్ట్ అట్లాగా మనకి ఫామ్ అవుతుంది అనమాట, సెపరేటెడ్ స్ట్రక్చర్ లాగా. సో పెల్విక్ ఫిన్ ఈజ్ నాట్ వెట్ ఫార్మ్డ్ అనమాట. ఓకేనా, సో పెల్విక్ ఫిన్ అయితే అసలు ఫామే అవ్వదు సో ఈ స్టేజ్లో. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాడల్ ఫిన్స్ అనమాట. రౌండెడ్ షేప్, ట్యూనికేట్ షేప్, ఫోర్క్డ్ షేప్, లూనెట్ షేప్స్, ఇవన్నీ షేప్స్ అనమాట. సో దిస్ ఈస్ ద మహశిరా ఫిష్ అనమాట. టోటర్ ఫిష్ అని కూడా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ద పెక్టోరియల్ ఫిన్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద మెంబ్రేనియస్ ఫ్లాప్, సో వితౌట్ ఎనీ రేస్ అనమాట. ఓకేనా, సో ఇది ఒక పెక్టోరియల్ ఫిన్ అనేది మనం ఫిన్ రేస్ అనే అబ్జర్వ్ చేయము. లైక్ చిన్న స్ట్రైప్స్ లాగా మనకి కనిపిస్తాయి కదా యూజువల్ మన ఫిష్ని అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఈ ఫిష్ని అబ్జర్వ్ చేస్తే కనుక సో రేస్ అనేవి చూసారు కదా, సో ఇట్లాగా, సో వీటిని మనం ఫిన్ రేస్ అని అంటాము. సో ఇటువంటి రేస్ అనేవి మనం ఈ లార్వల్ డెవలప్మెంటల్ స్టేజ్లో మనం అబ్జర్వ్ చేయము. సో ఓన్లీ ఏంటంటే జస్ట్ మెంబ్రైన్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి అబ్జర్వ్ చేస్తాము. సో స్టేజ్ 2లో ఏంటి అంటే యోక్ సాక్ ఈస్ స్లైట్లీ రెడ్యూస్డ్ అనమాట. ఓకేనా, సో ఈ స్టేజ్ నుంచి మనకి ఏంటంటే యోక్ కంటెంట్ అనేది ఏంటంటే మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ద క్రోమటోఫోర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద హెడ్ రీజన్. ఓకేనా, సో క్రోమటోఫోర్స్ అంటే ఏంటి, దే ఆర్ పిగ్మెంట్స్ అనమాట యూజువల్లీ. ఓకేనా, సో అందుకే మనకి కొన్ని ఫిన్స్కి ఏంటంటే మనం రెడ్ కలరేషన్ కానీ, సో ఈ మౌత్ రీజన్ కానీ హెడ్ రీజన్ కానీ మనం లైట్ పింకిష్ కలర్, రెడ్ కలర్ కానీ మనం బ్రౌన్ కలర్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వాటికి ఆ కలరేషన్ ఎట్లా ఎందుకు వస్తుందంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ క్రోమటోఫోర్స్ అనమాట. ఓకేనా, సో ఈ క్రోమటోఫోర్స్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల వాటికి ఆ కలరేషన్ అనేది వాటికి వస్తుంది. సో డోర్సల్ ఫిన్ ఈస్ ఫర్దర్ demarcated and the 7 to 8 rudimentary rays can be seen it. సో later on ఏంటి అంటే సో dorsal fin అనేది ఏంటంటే later on develops, so it forms an 7 to 8 rudimentary rays అనేవి ఏంటంటే ఫామ్ అవుతాయి. ఓకేనా, సో dorsal fin అనేది later on సెపరేట్ అయ్యిద్ది అనమాట. సో సెపరేట్ అయ్యి మనకి ఏంటి 7 to 8 పూర్లీ డెవలప్డ్ రేస్ అనేవి మనకి అబ్జర్వ్ చేయొచ్చు dorsal fin లో. సో నెక్స్ట్ వచ్చేసరికి dorsal fin consists caudal fin consists of 15 to 16 rays అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ద యానల్ ఫిన్ ఈస్ స్లైట్లీ డెమార్కేటెడ్ బట్ ద రేస్ ఆర్ నాట్ సీన్ ఇట్. సో ఏంటంటే సో యానల్ ఫిన్ కూడా ఏంటంటే లేటర్ ఆన్ సెపరేషన్ అనేది జరుగుతుంది. సో వీటిలో మనం ఎటువంటి ఫిన్ రేస్ అనేవి మనం అబ్జర్వ్ చేయము. సో పెక్టోరియల్ ఫిన్ డస్ నాట్ కంటైన్ రేస్ అండ్ ఈజ్ స్టిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మెంబ్రేనియస్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా, సో పెక్టోరియల్ ఫిన్కి ఏంటంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రేస్ అనమాట. ఓకేనా, సో ఇట్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ టైప్ ఆఫ్ ఫిన్ రేస్ అనేవి మనం అబ్జర్వ్ చేయము. సో జస్ట్ లైక్ మెంబ్రేనియస్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్గా ఉంటుంది మనకి అంతే. సో నెక్స్ట్ ఎయిర్ బ్లాడర్ కూడా మనం సో ఈ స్టేజ్లో మనం స్టేజ్ 2లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టేజ్ 3. సో ఈ స్టేజ్లో మనకి ఏంటంటే 10.70 millimeter అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో యోక్ సాక్ ఈస్ కన్సిడరబుల్లీ రెడ్యూస్డ్ ఫామ్. ఓకేనా, సో యోక్ సాక్ అనేది ఏంటంటే మనకి పూర్తిగా ఇక్కడ రెడ్యూస్ సో తగ్గిపోయి కనిపిస్తుంది అనమాట. సో యోక్ సాక్ కంప్లీట్గా ఆబ్సెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ స్టేజ్లో ఏంటంటే ఇంకా రెడ్యూస్డ్ ఫామ్ ఇంకా ఎండ్ స్టేజ్కి మనకి వస్తుంది అనమాట. ద గేప్ ఆఫ్ మౌత్ ఎక్స్టెండ్స్ బ్యాక్వర్డ్స్. ఓకేనా, సో ఈ వైడ్ మౌత్ సో ఈ లార్జ్ ఓపెనింగ్ లైక్ మౌత్ మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. లేటర్ ఫార్మేషన్ అనేది బ్యాక్వర్డ్స్కి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ద డోర్సల్ ఫిన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ విత్ ద రేస్ బట్ ఈజ్ స్టిల్ కనెక్టెడ్ విత్ ద caudal fin which is now deeply forked
అండ్ కంటైన్స్ 19 రేస్ అనమాట. ఓకేనా. సో డార్సల్ ఫిన్ అనేది ఏంటంటే సో ఆల్మోస్ట్ కంప్లీట్ ఫార్మేషన్ అనేది వస్తుంది, కంప్లీట్ గా డెవలప్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కంటైన్స్ ఏ రేస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా. సో విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది కాడల్ ఫిన్ కి. ఓకేనా. కాడల్ ఫిన్ ఆర్ టెయిల్ ఫిన్ కూడా మనం అనొచ్చు. సో దాంతో ఇది కనెక్షన్ అనేది ఉంటుంది. సో కనెక్షన్, సో ఫిన్ ఎట్లా అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనకి ఇట్ ఈస్ కాడల్ ఫిన్ అనేది మనకి డీప్లీ ఫోర్క్డ్ షేప్ లో మనకి కనిపిస్తుంది. సో మనం ప్రీవియస్ పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తాం కదా, సో ఈ టైప్ అనమాట. ఓకేనా. ఫోర్క్డ్ షేప్ లో మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే యానల్ ఫిన్ నౌ హ్యాస్ 3 rudimentary rays. సో యానల్ ఫిన్ కి ఏంటంటే పూర్లీ డెవలప్డ్ ఈ ఫిన్ రేస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో rudimentary pelvic fin can be seen as a minute bed అనమాట. ఓకేనా. సో ఈ rudimentary pelvic fin కి ఏంటి అంటే సో పూర్లీ డెవలప్డ్ పెల్విక్ ఫిన్ కి ఏంటంటే మీరు హ్యావింగ్ ఏ బడ్ లైక్ స్ట్రక్చర్ లాగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో లైక్ మనకి ఈ ప్లాంట్స్ కానీ వాటికి అబ్జర్వ్ చేస్తే బడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని నుంచి మనకి స్టెమ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో అట్లాగే దీనికి కూడా ఏంటంటే ఒక బడ్ లైక్ స్ట్రక్చర్ అనేది మనం చూడొచ్చు. సో దాని నుంచి మనకి పెల్విక్ ఫిన్ అనేది మనకి లేటర్ ఆన్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో పెక్టోరియల్ ఫిన్ ఈజ్ స్టిల్ వితౌట్ రేస్ అనమాట. ఓకేనా. సో పెక్టోరియల్ ఫిన్ కి అయితే మనకి ఇప్పటికీ మనం ఫిన్ రేస్ అనేవి అబ్జర్వ్ చేయము. సో ఎలిమెంటరీ కెనాల్ ఈస్ నౌ విజిబుల్ అండ్ క్రోమటోఫోర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద హెడ్ అనమాట. ఓకేనా. సో ఎలిమెంటరీ కెనాల్ అనేది ఈ స్టేజ్ లో అబ్జర్వ్ చేస్తాము అండ్ క్రోమటోఫోర్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఆన్ ద హెడ్ రీజన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫోర్త్ స్టేజ్. సో ఇట్ ఈస్ 12.16 మిల్లీమీటర్ అనేది ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఏంటి అంటే యోక్ అనేది కంప్లీట్లీ అబ్జర్వ్ అవుతుంది అనమాట త్రూఅవుట్ ద ఫిష్ యొక్క ఎగ్లో అనమాట. ఓకేనా. సో బాడీలో. సో అండ్ ద లార్వల్ రిజంబుల్స్ ద అడల్ట్ ఫిష్. సో ఈ లార్వల్ కండిషన్లో ఉన్న ఫిష్ ఏంటంటే మనకి అడల్ట్ ఫిష్ యొక్క ఫీచర్స్ని మనకి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. ద డార్సల్ ఫిన్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్ అండ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ ద కాడల్ ఫిన్. సో ఈ స్టేజ్లో ఏంటి మనం థర్డ్ స్టేజ్లో ఏం చూసుకున్నాము, డార్సల్ ఫిన్ ఈజ్ స్టిల్ కనెక్టెడ్ విత్ ద కాడల్ ఫిన్ అని చెప్పుకున్నాం. సో ఈ స్టేజ్ లో ఏంటి అంటే సో డార్సల్ ఫిన్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ ద caudal fin అనమాట, విచ్ ఈస్ సెపరేటెడ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే yolk is completely filled and dorsal fin కి ఏంటి అంటే ఫుల్లీ డెవలప్డ్ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ ద caudal fin అనమాట. సో యానల్ ఫిన్ కంటైన్స్ 7 రేస్ అనేవి ఉంటాయి అండ్ ఇట్ ఈస్ స్టిల్ కనెక్టెడ్ విత్ ద caudal fin అనమాట. యానల్ ఫిన్ కి 7 రేస్ అనేవి ఉంటాయి. సో అది ఏంటంటే caudal fin కి మనకి అటాచ్ అయ్యి ఉంటుంది. సో పెల్విక్ ఫిన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఫర్దర్ డివైడెడ్. సో పెల్విక్ ఫిన్ అనేది ఏంటంటే మనకి ఫర్దర్ గా డివైడ్ అవుతుంది. పెక్టోరియల్ ఫిన్ కి వచ్చేసరికి ఇట్ స్టిల్ వితౌట్ ద రేస్ అనమాట. ఓకేనా. సో ఒక బ్లాక్ స్పాట్ లైక్ స్ట్రక్చర్ మనం కాడల్ పెడంక్యుల్ రీజన్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టేజ్ లో. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్త్ స్టేజ్. సో ఈ స్టేజ్ లో మనం ఎంత డయామీటర్ చూస్తామంటే దాని యొక్క బాడీ లెంత్ ఎంత ఉంటుంది అంటే 14.25 మిల్లీమీటర్ అనేది దాని యొక్క బాడీ లెంత్ అనేది ఉంటుంది. ద లార్వా ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ద అడల్ట్ ఫిష్ అండ్ ఆల్ ద ఫిన్స్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్ అనమాట. ఓకేనా. సో ఈ స్టేజ్ లో ఏంటంటే లార్వా ఈజ్ జస్ట్ లైక్ యాజ్ దట్ ఆఫ్ సో అడల్ట్ ఫామ్ లాగా మనకి కనిపిస్తుంది. ఓకేనా. అడల్ట్ ఫిష్ ఎట్లాగైతే ఉంటుందో సో దాని యొక్క ఫీచర్స్ అనేవి మనం ఈ లార్వల్ స్టేజ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్ టైప్ ఆఫ్ ఫిన్స్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్ లైక్ డార్సల్ ఫిన్ కానీ caudal ఫిన్ కానీ పెక్టోరియల్ అండ్ పెల్విక్ యానల్. ఈ ఫిన్స్ అనేవి ఏంటంటే ఫుల్ గా డెవలప్ అవుతాయి అండ్ ఇట్ ఇస్ ఆల్సో కంటైన్స్ ఏ ఫిన్ రేస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో యానల్ ఫిన్ లో ఏంటంటే విచ్ కంటైన్స్ 9 rays and is separated from the caudal fin. ఓకేనా. సో యానల్ ఫిన్ వచ్చేసరికి ఏంటంటే విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ సో 9 rays అనేవి మనకి ఫిన్ రేస్ అనేవి ఉంటాయి. సో ఇది caudal fin నుంచి మనకి సెపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ ద caudal fin అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పెక్టోరియల్ ఫిన్స్ ఆర్ వెల్ డెవలప్డ్ అండ్ కంటైన్స్ 9 to 10 rays అనేవి ఫిన్ రేస్ అనేవి వీటికి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా caudal peduncle having a black spot అనమాట. ఓకేనా. సో దెర్ ఈస్ ఏ బ్లాక్ స్పాట్ ఆన్ ద caudal peduncle region లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ద క్రోమటోఫోర్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద లార్వా ఆర్ మోర్ ప్రామినెంట్. సో ఈ యొక్క లార్వల్స్ బ్యాక్ సైడ్ డార్సల్ సైడ్ లో ఏంటంటే మనం క్రోమటోఫోర్స్ కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. మోస్ట్లీ మనకి సో హెడ్ రీజన్ లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాము.
సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ పిక్చర్ షోస్ ద లార్వల్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ఏ ఫిష్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మయోటోమీ. సో చెప్పుకున్నా కదా మయోటోమా అంటే ఏంటి. సో ఇది ఆర్ ది వెర్టెబ్రల్ కాలమ్ అనమాట. ఓకే, వెర్టెబ్రల్ కాలమ్ ఫామ్ చేయడానికి వెర్టెబ్రేస్ మనం చెప్పుకుంటాం. మయోటోమ్స్, డెర్మోటోమ్స్, సో ఇవన్నీ అనమాట. ఓకేనా. దే ఆర్ సొమాటిడ్స్ అని కూడా చెప్పుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈ వెర్టెబ్రల్ కాలమ్ ని మనకి ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద డార్సల్ ఫిన్ అండ్ మీడియన్ ఫిన్ ఫోల్డ్. సో నెక్స్ట్ వచ్చేసరికి కాడల్ ఫిన్ అనమాట. సో వెంట్ రీజన్. సో వెంట్ రీజన్ మనం యానస్ పార్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. యానస్ పార్ట్ కి దగ్గరగా ఉన్న రీజన్ మనం వెంట్ అని కూడా అంటాము. సో దిస్ ఈస్ ద యోక్ కంటెంట్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద పెక్టోరియల్ ఫిన్ రీజన్. సో నెక్స్ట్ ఎయిర్ బ్లాడర్ ఫార్మేషన్, మయోటోమ్. సో ఈ స్టేజ్లో ఏంటి డార్సల్ ఫిన్ చూస్తాము, మీడియన్ ఫిన్ చూస్తాము, కాడల్ ఫిన్ అండ్ ఇందులో ఏంటంటే యానల్ ఫిన్ కూడా మనం చూస్తాము. సో వెంట్, యోక్ కంటెంట్, నెక్స్ట్ పెక్టోరియల్ ఫిన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎయిర్ బ్లాడర్ ఫార్మేషన్ ఉంటుంది, ఐస్ అనేవి ఫామ్ అవుతాయి, నెక్స్ట్ ఫిన్ అనేది పెక్టోరియల్ ఫిన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ యోక్ ప్రెజెంట్ అనేది ఉంటుంది, యోక్ కంటెంట్స్ అనేవి ఉంటాయి. సో వెంట్రల్ ఫిన్ ఆర్ పెల్విక్ ఫిన్ కూడా అనొచ్చు మనం. ఓకేనా. సో అది కూడా ఉంటుంది. ఎలిమెంటరీ కెనాల్ అనేది డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో దీస్ ఆర్ ఆల్ ఆర్ డెవలప్మెంటల్ స్టేజెస్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పెక్టోరియల్ ఫిన్ ఫార్మేషన్, వెంట్రల్ ఫిన్ ఫార్మేషన్. సో ఇవన్నీ అడల్ట్ ఫిష్ అనమాట. ఓకేనా. పెక్టోరియల్ ఫిన్, వెంట్రల్ ఫిన్, వెంట్ ఫార్మేషన్, యానల్ ఫిన్. సో ఇది బ్లాక్ స్పాట్ అనమాట. ఓకేనా. సో కాడల్ పెడంకల్ రీజన్ లో మనకి బ్లాక్ స్పాట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లార్వల్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ఏ ఫిష్ అనమాట. థ్యాంక్ యూ.